కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ పైన జరిగినటువంటి దాడిని పూర్తి బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంతా కూడా ఖండిస్తున్నారు. ఇప్పుడే దీనికి సంబంధించి హరీష్ రావు కూడా దీనిపైన రెస్పాండ్ కావడం జరిగింది. సీఎం మంత్రులు ఇతర రాష్ట్రాల్లో తిరుగుతూ ఎన్నికల ప్రచారాల్లో ఉంటూ రాష్ట్రాన్ని గాలి కొదిలేశారు. గాలి కొదిలేస్తే ఈరోజు ఒక రౌడీ రాజ్యం నడుస్తోంది. ఒక మాజీ ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ పైన వెళ్ళి దాడులు చేయడం, అది కూడా ప్రభుత్వ ఆస్తి, ప్రభుత్వానికి సంబంధించినటువంటి క్యాంప్ ఆఫీస్, దాంట్లో దాడులు చేయడం, ప్రజల ఆస్తులను, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడమే. సో వీళ్ళు ఇచ్చే గ్యారంటీలను, ఇచ్చినటువంటి హామీలను, గ్యారంటీలను అమలు చేయకుండా దాడుల సంస్కృతి తెరదిప్పుతున్నారు. ఇందిరమ్మ రాజ్యం కాదు, రౌడీ రాజ్యం నడుస్తుందంటూ కూడా ఇప్పటికే హరీష్ రావు కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ చాలా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నటువంటి వాతావరణం కనిపిస్తోంది. ఎందుకు ఇంత సీరియస్గా దాడులు చేయాల్సినటువంటి అవసరం వస్తోంది? గతంలో కూడా ఇట్లాంటివి జరిగాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అటు మణుగూరులో కానీ యాదాద్రి భువనగిరిలో కానీ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలపైన దాడులు చేయడం జరిగింది. వాటికి సంబంధించి ఒక అగ్ని మంటలే పెట్టారు, తగలబెట్టినటువంటి పరిస్థితులు కూడా మణుగూరులో మనం చూసాం. మా కరెస్పాండెంట్ సైదులు కూడా అందుబాటులో ఉన్నారు. సైదులు, గుడ్ ఆఫ్టర్నూన్. ఎమ్మెల్యేలకు మాజీ ఎమ్మెల్యేలకు మధ్యలో ఉండేటువంటి ఆ పొలిటికల్ వైరం తోటి మణుగూరులో కానీ యాదాద్రి భువనగిరిలో కానీ అట్లాంటి ఒక హై వోల్టేజ్ పార్టీ కార్యాలయాలను ధ్వంసం చేయడం ఇవి చూసాం. కానీ ఒక మాజీ ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ పైన దాడులు చేయడం, దట్టు ఒక డీసీసీ అధ్యక్షులు వెళ్ళి ఫోటో పెట్టి చిటికేసి కేసీఆర్కి వార్నింగ్ ఇవ్వడం, ఎట్లా చూడాలి? ఇది ఏం జరుగుతోంది? ఈ ఖండాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ మాజీ ఎమ్మెల్యే గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై జరిగినటువంటి దాడిని బీఆర్ఎస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండిస్తూ ప్రకటనలు విడుదల చేస్తూ ఉన్నారు. మాజీ మంత్రి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు, అదేవిధంగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు, మరి కాసేపట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా దీన్ని ఖండించే అవకాశం అయితే కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్లలో ప్రతిపక్ష నాయకులపైన దాడులు, కేసులు పెట్టడమే సరిపోతుందని కూడా ఈ ఖండంలో భాగంగా పేర్కొనడం జరిగింది. సో ప్రజాపాలన అని చెప్తూ 6 గ్యారెంటీలతో పాటుగా ఏడో గ్యారెంటీ ప్రజాపాలన అని చెప్తూ ప్రజలకు స్వేచ్ఛగా వాయువులు అందిస్తామని చెప్తూ ఇవాళ ప్రతిపక్ష నాయకులపైన కేసులు పెడుతున్నారు. అదేవిధంగా ఈ యొక్క గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపైన జరిగిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అది ప్రభుత్వ ఆస్తి, ప్రభుత్వ ఆస్తులపైనే దాడులు చేస్తున్నారంటే ఇక ప్రజలకి ఏం రక్షణ ఉంటుందని కూడా ప్రశ్నిస్తూ వస్తున్నారు. కాబట్టి అసలు ముఖ్యమంత్రి, మంత్రులు పాలన చేయకుండా మొత్తం డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కూడా కొద్దిసేపటి క్రితమే మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. దాడిని తీవ్రంగా ఖండిస్తూ దాడి చేసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిపైన ఖచ్చితంగా కేసు నమోదు చేసి శిక్షించాలని చెప్పేసి కూడా ఆయన డిమాండ్ చేశారు. ఇక మాజీ మంత్రి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు కూడా కొద్దిసేపటి క్రితమే గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తూ పట్టపగలే అధికార మదంతో ఇరవీగుతూ సోయిమర్చి కాంగ్రెస్ నాయకులు బీహార్ గ్యాంగుల తప్పించేలా కూడా ఇలాంటి దాడులు చేస్తున్నారు. సేమ్ అలానే కనిపించిందని కూడా ఖండంలో భాగంగా ఆయన పేర్కొనడం జరిగింది. ఏకంగా ప్రజాప్రతినిధుల క్యాంపు కార్యాలయంపైనే 30 దాడులు చేస్తుందంటే శాంతి భద్రతలు రాష్ట్రంలో లేవు, శాంతి భద్రతలు అసలు ఉన్నాయా, విఘాతం కలుగుతుంది, అనేక సార్లు మేము చెప్పామని కూడా చెప్పారు. సో అలా కాంగ్రెస్ పాలనలో ప్రజాప్రతినిధులు దాడులు, ప్రజా సంఘాలపై మీడియా దాడులు నికృతం కావడం సిగ్గుచేటని చెప్పేసి కూడా మాజీ మంత్రి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై జరిగినటువంటి దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు కూడా గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై జరిగినటువంటి దాడిని ఆయన ఖండించారు. గజ్వేల్లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై జరిగినటువంటి కాంగ్రెస్ మూకల దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. కాబట్టి ఎవరైతే దాడి చేశారో అక్కడ కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు అని చెప్తూ కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షులుగా చెప్తున్నటువంటి ఆకాంక్ష రెడ్డి ఎవరైతే ఉన్నారో వారిని వెంటనే ఖచ్చితంగా పంపిన కేసు నమోదు చేయాలని చెప్పేసి కూడా ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి ఇది ఒక ప్రజాపాలన అని చెప్తూ ప్రజల సమస్యలు అనేకం ఉన్నాయి, కానీ ఓన్లీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేక డైవర్ట్ పాలిటిక్స్కి పాల్పడుతున్నారు. సో అనేకం చూస్తూ వస్తున్నాం. ఎన్నికల సమయంలో డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు, ఇప్పుడు కూడా డైవర్ట్ పాలిటిక్స్ గెలిచింది బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే, దట్ ఒక మాజీ ముఖ్యమంత్రి, వరుసగా గెలుస్తూ వస్తున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి. సో ప్రస్తుతానికి ఆయన అదే నియోజకవర్గంలో ఉన్నారు. నియోజకవర్గంలో లేరా అంటే ఆయన ఉన్నటువంటి ఫామ్ హౌస్ కూడా గజ్వేల్ నియోజకవర్గం కిందకే వస్తుంది. సో ఒక ఫోటో పెట్టి ఏం సాధిద్దాం అనుకున్నారు, ఏం గెలుస్తాం అనుకున్నారు? వరల్డ్ కప్ సాధించినటువంటి విధంగా బిహేవ్ చేసి నినాదాలు చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది?
ఎస్ సార్ శ్రీకాంత్ అందరూ ఇదే భావిస్తున్నారు. ఇప్పుడు ఫోటో పెట్టి వరల్డ్ కప్ సాధించినట్టుగానే భావిస్తున్నట్టుగా వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా అక్కడ సంబరాలు చేసుకుంటున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈ యొక్క ఎమ్మెల్యే గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం దగ్గర రావడం, అక్కడ గేటుని పగలగొట్టి లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రిగా అక్కడ ఉన్నటువంటి ఫోటోను తొలగించి వెంటనే రేవంత్ రెడ్డి ఫోటోని అక్కడ పెట్టి ఏదో సంబరాలు చేసుకునేలాగా వరల్డ్ కప్ సాధించినలాగా వ్యవహరిస్తున్నారు. ఇది సరైనది కాదు. ఎందుకంటే కూతవేటు దూరాలనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రం ఉన్నది. సో ప్రస్తుతమైన అక్కడే ఉంటున్నారు. సో అక్కడే ఉన్నారు కూడా. సో ఈ యొక్క సంఘటన మధ్యాహ్నం వేళలో జరిగినటువంటి సంఘటన జరిగినటువంటి దాడిని మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. సో మొత్తం డైవర్ట్ పాలిటిక్స్ ఇదే కాదు. ఇప్పుడు గజ్వేల్లో వరుసగా గెలుస్తున్నటువంటి కేసీఆర్ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంతో అభివృద్ధి చేశారు. సో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కూడా గజ్వేల్ అభివృద్ధి కోసం ఎప్పుడు పాటుపడుతున్నాడు. సో బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి ఎప్పుడు కూడా కొడుకు ముందేసే ఉంటుంది. కానీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి మొత్తం కుంటుపడేసి పైగా గజ్వేల్లో అభివృద్ధి జరగడం అనేది చెప్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. సో ఇది ఎంతవరకు సబబు అని కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చాలా రోజుల నుంచి కొంచెం అరుదుగానే ఉంది. గతంలో మనుగూరుది హై వోల్టేజ్ ఉంటే అంతకుముందు భువనగిరిలో జరిగినప్పటి పార్టీ ఆఫీసుల పైన దాడులు జరిగినప్పటిది కూడా కొంత అంటే వాళ్ళకు ఉన్నటువంటి వర్గపోరు కావచ్చు, గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు వాళ్ళని చేసినటువంటి ఇబ్బందులు అంటే వీళ్ళకు ఉన్నటువంటి క్లాషెస్ ఇట్లా ఓకే. బట్ గజ్వేల్ నియోజకవర్గానికి వచ్చేసరికి అక్కడ ప్రధానమైనటువంటి ప్రతిపక్ష నాయకుడు కూడా లేరు. కేసీఆర్కు సమానమైనటువంటి స్థాయి ఉన్న వ్యక్తులు కూడా ఎవరు అక్కడ నిరసన వ్యక్తం చేసింది లేదు. సో ఎవరితో ఎవరిని కించపరుద్దామని, ఎవరితో ఎవరిని తిట్టిద్దామని, ఎందుకు ఇట్లాంటి వాటిని కాంగ్రెస్ పార్టీ ఎంకరేజ్ చేస్తుంది అనుకోవాలా? ఎస్ బీఆర్ఎస్ పార్టీ కూడా ఇదే ఆరోపణ చేస్తుంది శ్రీకాంత్. ఓన్లీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి యొక్క ప్రోత్సాహంతో గజ్వేల్లో ఉన్నటువంటి కొందరు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలందరూ కూడా గజ్వేల్ క్యాంప్ కార్యాలయానికి వచ్చి అక్కడ దాడి చేశారు. ఖచ్చితంగా ఇది కొందరు ప్రోత్సహించడం వల్లనే, రేవంత్ రెడ్డి నేరుగా ప్రోత్సహించడం వల్లనే. ఎందుకంటే కేసీఆర్ పైన అనేక సార్లు ఆయన విమర్శలు చేస్తూ వస్తున్నాడు కాబట్టి. సో ఇప్పుడు కూడా ఏదో ఒక రకంగా ఈ విధంగా చేస్తూ అక్కడ కేసీఆర్ ఫోటో మాత్రమే ఉన్నది, రేవంత్ రెడ్డి ఫోటో లేదు. సో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఫోటో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పెట్టాల్సిందే అని చెప్పేసి వాళ్ళు ఒక ర్యాలీగా ముక్కుముడిగా వచ్చి దాడి చేశారు అనేది కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. ఖచ్చితంగా దీంట్లో కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఉన్నారు అని కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపణ చేస్తున్నారు. వారు ప్రోత్సహించారు కాబట్టి ఈ విధంగా నేరుగా వచ్చారు. సో ఎందుకంటే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం కాబట్టి అక్కడికి అనేక మంది వస్తుంటారు, పోతుంటారు. సో కొన్ని సమస్యలపైన అక్కడ ఉంటారు. బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కేసీఆర్కి సంబంధించినటువంటి అంశాలు కూడా అక్కడ ఉంటారు. వచ్చినటువంటి ప్రజల సమస్యలు ఎప్పుడు కూడా వారు అక్కడ ఉండి వారి సమస్యలు విని పరిష్కారం అయ్యేలాగా కృషి చేస్తూ ఉంటారు. సో అలాంటి సమయంలో ఇప్పుడు ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఒక్కసారిగా ఈ యొక్క ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపైకి వచ్చి నేరుగా అక్కడ ఉన్నటువంటి వారిని అందరినీ కూడా బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి అక్కడ ఉన్నటువంటి మెయిన్ గేట్ని అంతటిని కూడా బద్దలు చేస్తూ ముందుకెళ్ళి అక్కడ కేసీఆర్ ఫోటోను తొలగించి రేవంత్ రెడ్డి ఫోటో పెట్టి ఏదో సంబరాలు చేసుకుంటున్నారు. లోపటంతా కూడా అది క్యాంపు కార్యాలయం ప్రభుత్వ ఆస్తిని మనందరం కూడా కాపాడుకోవాలి. కానీ ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేస్తున్నారంటే ఇవాళ ఇక సామాన్య ప్రజలకు ఎటువంటి రక్షణ ఉంటుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఖండనలో భాగంగా ప్రశ్నిస్తూ వస్తున్నారు శ్రీకాంత్. థ్యాంక్ యూ సైదులు.